ఆడపడుచు వలె రాజలాంఛనాలతో ఆ స్త్రీమూర్తిని తన దేశానికి పంపిన చిన్న సంఘటనను మన ముందు ప్రదర్శించబోతున్నారు 3rd క్లాస్ సుప్రియ మరియు 6th క్లాస్ యశ్వంత్. మాత, దేశ రక్షణకై నా జీవిత కర్తవ్యాన్ని, నా జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తూ బహుకరించిన ఈ ఖడ్గం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన రాజ్యంలో హిందువులు ఎంతగా గౌరవింపబడతారో ఇతర మతస్థులు అంతే విధంగా గౌరవింపబడతారు. హిందూ దేవాలయాలతో పాటు మసీదుల నిర్మాణం కూడా చేపట్టాము. మహిళల రక్షణ అది మన రాజ్య విధానాలలో మరో ముఖ్యమైన అంశం. మహిళల రక్షణకి భంగం కలిగించినచో అది రాజ్య ద్రోహం నేర కింద పరిగణించబడుతుంది. అంతేకాకుండా సతీ సహగమనంను పూర్తిగా నిషేధిస్తున్నాము. ఆపండి మహారాజా, మీరు మీ పొందనలేని మాటలు. మీరెవరు? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? రాలేదు, బలవంతంగా ఈడ్చుకు వచ్చారు. ఎవరు? మీ సైనికులు. ఎందుకు? అది తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చా. మాట అనే మత్తును విసిరే మహిళల మనస్సులను గెలవాలని చూస్తున్నారు. మీరు తేన పూసిన కత్తి మీ సైనికులచే ఒక మహిళను బంధించి ఇలా నీతి వాక్యాలను ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా, మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఈ ఛత్రపతి శివాజీ స్త్రీ రక్షణకై ప్రాణాలు అర్పిస్తాడే తప్ప ఇలాంటి దుష్క్రియకు ఒడిగట్టడమ్మా. ఓ శ్రీమూర్తి, ఒక్కసారి మీ మొహం చూసే భాగ్యాన్ని కలిగిస్తారా? అమ్మా, నీలో నా తల్లి మొహం కనిపిస్తుందమ్మా. ఈ ఛత్రపతి నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించిన నా సైనికులను నేను మందలిస్తాను తల్లి. నీవు నిశ్చితగా ఉండు. రాజ్య లాంఛనాలతో నా ఇంటి ఆడపడు శత్రురాజ్యపు స్త్రీలో అమ్మను ఆడపడుచును చూసిన నీ ఉదాత్త స్వభావానికి జోహార్లు. ఈ విధంగానైనా నీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఛత్రపతి శివాజీ అనే పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ పేరును తలచిన పలికిన శరీరం రోమాంచితమై గర్వంతో ఉప్పొంగుతుంది. ఏ యుగంలోనైనా స్త్రీ గౌరవించబడాలంటే మీలాంటి వారు యుగానికొక్కరు పుడుతూ ఉండాలి. ఈ ఖడ్గాన్ని వీడకు.